మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి ఆశీస్సులను కోరుకుంటూ మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం అవ్వడం వలన 15/6/2024 నుండి 16/7/2024 వరకు ఏడాది తర్వాత మిథున రాశిలో రవి సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, అనారోగ్యం లేకుండా, పితృదోషాలు లేకుండా, ఆత్మస్థైర్యంతో అన్నింటా విజయం కలిగించేటువంటి మనోబలాన్ని, మనస్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని గ్రహాలలో, అన్ని రాశులలో అందరికీ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 15/6/2024 నుండి 16/7/2024 వరకు మధ్యలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీనరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో అర్ధాస్తమ సంచార స్థితిలో సంచారము చేయడము, ఒకవైపు ఏళ్లనాటి శని సంచార స్థితి ఉండినను అర్ధాష్టమ రవి అవ్వడం వలన దూర, వాయు, జల ప్రయాణాలలో ఇబ్బందులు, డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో ఎంతో జాగ్రత్త అవసరం. బంధువులు కదా, మిత్రులు కదా, స్నేహితులు కదా, సన్నిహితులు కదా అని చెప్పి అప్పు ఇచ్చారా, తిరిగి రాకపోగా రాబోయే కాలంలో పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు అనేక రకాలుగా ఇబ్బందికి గురవుతారు. కనుక మీ జన్మ నక్షత్రం రోజున శనివారం, అలాగనే అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున జల ప్రయాణాలు, నదిలో దూకడాలు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. బైకులపైన, వెహికల్స్లలో మితిమీరిన వేగం పనికిరాదు. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. గోవులకు ఆహారాన్ని దానం చేయండి, సూర్య నమస్కారం చేయండి. ఒకవైపు అర్ధాస్తమరవి ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండబడిన దోషాలను తొలగించుకొని అద్భుతమైన ఆరోగ్యానికి స్వాగతం పలకండి.